సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కొత్తపల్ల గ్రామం అనేది హైపర్ సెన్సిటివ్ గా ప్రకటించారు. మీ అందరికీ తెలిసినట్టుగానే గత 30 సంవత్సరాలుగా కొత్తపల్లిలో ఒక ఆనవాయితీ జరుగుతుంది. మా ఊర్లోకి పక్క పార్టీ రాదు, వాళ్ళ ఎరుగుదిన్నలోకి మేము గాని మా పార్టీ సభ్యులు గాని పోయే సంస్కృతి కొత్తపల్లిలో ఎప్పుడు లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంగుల కుటుంబం కొత్త తెరలకి ఈరోజు ఫ్యాక్షన్ ప్రాంతాల్లో, ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఏరియాలు, మళ్ళీ ఫ్యాక్షన్ రేజ్ అయ్యే విధంగా వీళ్ళందరూ సెన్సిటివ్ ఊర్లకి కావాల్సి రెచ్చగొట్టి పంపించి ఈరోజు ప్రచారాలు చేపిస్తున్నారు. ఈరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను, మాకు ఒక పక్క పర్మిషన్ ఉంది, ఇక్కడ డిఎస్పీ గారే పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎలా వీళ్ళు ప్రచారం చేస్తారని నేను అడుగుతున్నాను. అదే విధంగా ఇది చూసుకుంటే మీరు ఈ రోజు పొద్దున్న వరకు మాకు పర్మిషన్ ఉంది, మళ్ళీ ఈ రోజు సాయంత్రం నుంచి మాకు పర్మిషన్ ఉంది. మరి నిన్న సాయంత్రం మాకు పర్మిషన్ ఉండంగా ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని చెప్పి ఇక్కడ ఎలా ప్రచారం చేస్తున్నారు? అది కూడా ఇద్దరు కానిస్టేబుల్ ని వెనికిల పెట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా మీరు ఇంకో పక్క చూసుకోండి, తిరుగుతున్న క్యాండిడేట్ ఏమో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాడు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే ఆయనకు వచ్చిన గుర్తుకి ఆయన ప్రచారం చేయాలి. కానీ ఈరోజు వీళ్ళ సాక్షి పేపర్లోనే రాశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొత్తపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్నారని చెప్పి. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి రాదా? ఇది ఎలక్షన్స్ రూల్ కి వ్యతిరేకంగా పోవడం కాదా? వాళ్ళ గుర్తుకి వాళ్ళు ప్రచారం చేసుకోకుండా ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ గా నిల్చొని ఫ్యాన్ గుర్తు కోటేయమని చెప్పి ఎలా తిరుగుతున్నాడని చెప్పి, ఇది తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి ఎలా సపోర్ట్ చేస్తుందని నేను ఈరోజు సూటిగా ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా డిఎస్పీ గారు ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు పొద్దున్న కూడా మాకు పర్మిషన్ ఉండింది. ఈరోజు పొద్దున్న కూడా మా పర్మిషన్ ని కేవలం గంగులోళ్ళ తరపు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పి ఈరోజు మా పర్మిషన్ ఎలా క్యాన్సిల్ చేశారని చెప్పి ఈరోజు నేను డిఎస్పీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది ఎక్కడ పద్ధతి? అంటే వాళ్ళు తిరగాలంటే మా పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తారా? మరి నేను డిఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను, వెరీ వెల్ అండ్ గుడ్, మా పర్మిషన్ క్యాన్సిల్ చేసి మీరు గంగులోళ్ళ తరపున కొత్తపల్లిలో ప్రచారం చేపిస్తున్నారు. మేము రెడీగా ఉన్నాం ఎరుగుదిన్నకు పోయి ప్రచారం చేయడానికి. మీరు పర్మిషన్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కొత్తపల్లికి మీరు ఎలా ఇస్తా అంటే కొత్తపల్లికి ఒక రూలు, ఎరుగుదిన్నకు ఒక రూలా? ఇప్పుడు మా తరపు నుంచి కూడా గంగుల రాజారెడ్డి ఉన్నాడు, ఆయనకు కూడా పర్మిషన్ ఇవ్వండి, తిరుగుతాడు. ఎందుకు ఎరుగుదిన్నకి పర్మిషన్ల కోసం పెడితే ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి నేను డిఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నా. మరి మీరు ఆలోచించండి, ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో మాత్రం వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారా? ఇచ్చిన పర్మిషన్లు మావి క్యాన్సిల్ చేస్తారా? మాకు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎరుగుదిన్నలో మీరు పర్మిషన్ ఇవ్వరా? ఇది ఎక్కడ న్యాయం? మరి అదే విధంగా నేను ఈరోజు గంగులోళ్ళకి సూటిగా ఒకటి ప్రశ్నిద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈరోజు మాపై ఉన్న కేసులు మీరు ఒక ముసుగులా చూపించి ఫ్యాక్షన్ రాజకీయాలకి మీరు తెరలేపుతున్నారు. మీకు ఏమన్నా పని ఉండకపోతే వచ్చి కొత్తపల్లి గ్రామాన్ని గెలుపుతారా? అంటే మీరు గుర్తుపెట్టుకుంటే 2004లో ఎప్పుడైతే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి భూమా నాగిరెడ్డి గారి దగ్గర చేరినాడో ఆ రోజు కూడా మేము ఎరుగుదిన్న గెలకాలనుకోలేదు. గెలకాలనుకుంటే మేము ఆ రోజే గెలికిందము. కాకపోతే ఒక సంస్కృతి ఉంది కాబట్టి దాన్ని గౌరవించి ఆ రోజు నా తండ్రి భూమా నాగిరెడ్డి గారు ఎరుగుదిన్నలో ఏజెంట్ ని కూడా కూర్చోబెట్టలేదు. కానీ ఈ రోజు వీళ్ళు రేపుతున్న ఫ్యాక్షన్ కి ఈరోజు రేపు పొద్దున మీరే జవాబుదారి చెప్పాలి. ఏమన్నా పనా మీకు? కొత్తపల్లికి వచ్చి గెలకాలనుకుంటారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు కూడా బయాస్డ్ గా కాకుండా నేను మీకు సూటిగా తెలియజేస్తున్నాను, ఇస్తే 2 చోట్ల పర్మిషన్ ఇవ్వండి. బీ ఫేర్. మాకు పర్మిషన్ ఇచ్చారు మా ఊర్లో తిరగడానికి, వాళ్ళ ఊర్లో కూడా మాకు తిరగడానికి పర్మిషన్ ఇవ్వండి, కాదనట్లేదే. మరి ఇక్కడ కొంతమంది కుక్కలు తయారైనారు, ఈరోజు ప్యాకేజీలు తీసుకున్నారు. ఈరోజు ప్యాకేజీలు తీసుకొని ఈరోజు గంగులోళ్ళని గెలిపేయాలని కట్టం కట్టుకొని తిరుగుతున్నారు ఊర్లలో. ఏమన్నా అర్థం ఉందా? ఈరోజు మీరు భూమా కుటుంబం నుంచి వచ్చి గంగుల కుటుంబాన్ని గెలిపేయాలని చెప్పి తిరుగుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రజలు మీరు కూడా ఒకటి ఆలోచించాలి. ఎప్పుడో ఒకసారి ప్యాకేజ్ తీసుకొని వచ్చి రాజకీయాలు చేసే వాళ్ళు మీకు ఇక్కడ స్థానికంగా కావాలా? 24 గంటలు మీకు అందుబాటులో ఉండే స్థానిక నాయకత్వం మీకు ఇక్కడ కావాలో ఒకసారి జనాలు కూడా ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా ఈ గెలికే రాజకీయాలు, సెన్సిటివ్ గా ఉన్న గ్రామాల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సెన్సిటివ్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరి అవతలోళ్ళు కూడా మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి కూడా మా ఇల్లు అంతే దూరం. గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ ప్రచారం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎరుగుదిన్నలో మేము కూడా ప్రచారం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ మీరు ఏజెంట్ ని కూర్చోబెట్టండి, మేము ఎరుగుదిన్నలో ఏజెంట్ లో కూర్చోబెడతాం.
చూద్దాం ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో. దానికి మీరు సిద్ధమా? ఇలాంటి చిల్లర వ్యవహారాలు రాజకీయాలు మానుకొని గతంలో సంస్కృతి ఎలా ఉండిందో అదే సంస్కృతిలో ముందరికి పోదాం. గొడవలకి దారి తీయకుండా మళ్ళీ రాజకీయాలు చేసి అభివృద్ధి పాటలో నడుద్దాం. ఈ రోజు 5 సంవత్సరాలుగా ఈ రోజు మీరు ఏ అధికారంతో వచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేమని అడుగుతారు? 5 సంవత్సరాల్లో ఒక్కసారన్నా మీరు ఒక చిన్న రోడ్ అన్న వేసారా? ఒక చిన్న బల్బ్ అన్న వేయగలిగారా? ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం అన్నా మీరు చేయగలిగారా? సిగ్గుండాలి మీకు వచ్చి ఈ రోజు ఫ్యాన్ గుర్తుకు ఓటేమని చెప్పి అడగడానికి. ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇవి సెన్సిటివ్ గ్రామాలు అని చెప్పి మీరే ప్రకటించారు. సెన్సిటివ్ గ్రామాల్లో వాళ్ళకి ఎలా న్యాయం చేశారో మాకు అలానే చేయండి. వాళ్ళకి ఎంత ప్రిస్టేజ్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రిస్టేజ్లు మాకు కూడా ఉన్నాయి. దయచేసి ఒక ఈగోని హట్ చేసి వాళ్ళకి ఇక్కడ పర్మిషన్లు ఇచ్చి మాకు అక్కడ ఈకొని ఉంటే ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం. ఈరోజు మీరు చూడండి, నేనేం గాల్లో మాటలు మాట్లాడట్లేదు. డిఎస్పీ గారు మాకు ఇచ్చిన పర్మిషన్ ని క్యాన్సిల్ చేస్తారు. ఎందుకు? గంగులో తిరగాలన్నా? మాకు ఆల్రెడీ ఇచ్చిన పర్మిషన్ ని వాళ్ళు ఎలా క్యాన్సిల్ చేశారు? వాళ్ళు తిరగాలనుకుంటే ముందే పర్మిషన్లు పెట్టుకో ఉండాలి. వాళ్ళు పెట్టుకోలేదు. లాస్ట్ మినిట్ లో వచ్చి మా పర్మిషన్ ఎలా క్యాన్సిల్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? దీని విషయంలో మేము కోర్టుకు కూడా పోబోతున్నాము. న్యాయ పోరాటం చేస్తాము. ఈ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వన్ సైడ్ గనక ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా దూరానికి తెరదీస్తాయి ఈ ఒక్క పద్ధతులు. జాగ్రత్తగా మీరు వివరించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.